అభిమానం, నేను, నాది, అంతా నా వల్లే జరిగింది, అంతా ఇంత కాదు, ఎంతో చేశాను, ఇలా మన భావాలన్నీ మారిపోతూ ఉంటాయి. అంత అహంకారం అనమాట. ఇక ఇలా తమలో తాము భావాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇతరులకు గౌరవం ఇవ్వం. అహంకారం పెరిగితే ఏమవుద్ది, ఇతరులకు గౌరవం ఇవ్వం. అభిమానించడం కూడా మనమే అభిమానించుకుంటాం. ఈ రోజుకి ఎంతో ధనం సంపాదించి సంబంధ బాంధవ్యాలతో కోల్పోతాం. ఇలా భావాలు పెంచుకుంటూ ఎంతో ధనం సంపాదించి ఎందరితో కూడా సంబంధ బాంధవ్యాన్ని కోల్పోతాం. మన సహచరుల్ని దూరం చేసుకుంటాం, మన స్నేహితులను కూడా దూరం చేసుకుంటాం. ఇంకా విద్య వల్ల కూడా వినయం పెరగాలి, కానీ సంపద వల్ల పెరిగితే కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. మనకి విద్య వల్ల, సంపద వల్ల వినయం పెరగాలి. వినయం పెరగకుండా మనకి ఏమవుద్ది, అహంకారం పెరిగి కళ్ళు పైకి వెళ్తాయి. వచ్చాయని ఇతరులు గ్రహిస్తారు, మనం కాదు. ఎడకి కళ్ళు ఎత్తికెక్కినీరా అని వాళ్ళే అంటారనమాట. ఇంకా అజ్ఞానం వలన కూడా అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం పెరగడానికి ఆ అజ్ఞానం ముఖ్యమైన కారణం. పెరుగుతుంది. ముందు చూపు లేక, కాలాన్ని దర్శించలేక ఇంకా పరమాత్మకు కూడా దూరం అవుతుంది. ఏమి మనకి కనిపించదు, ముందు చూపు కనిపించదు, మంచి చెడ్డ ఏమీ తెలియదు. ఈ కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, మారిపోద్ది అని కూడా అనుకోక తెలియక ఇంకా పరమాత్మ దేవుడు కూడా దూరం అయిపోతాం. ఎంతో పుణ్యం వల్ల నాకు అవన్నీ సమకూరినాయి. నేను ఎవరిని వినయవిధేయతలు చూపించనక్కర్లేదు. ఇటువంటి భావాలు పెచ్చరిల్లి నిజంగానే హృదయం మూతపడుతుంది. ఇది నా వల్ల అయిపోయింది, ఇవన్నీ నాకే సంపాదించుకున్నానని ఎవరిని నేను గౌరవించక్కర్లేదు, వినయవిధేయతలు చూపించక్కర్లేదు అన్నంతగా అయిపోద్ది అనమాట. హృదయం మూతపడిపోద్ది. మదమాశ్చర్యం పెరిగి మనకు మనమే నష్టం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు వారి గుణాల ద్వారా కర్మలు చేస్తారు. గుణాలు వచ్చినప్పుడు కర్మలు కూడా అలాగే ఉంటాయి, చేస్తారు. అవే ఫలితాలు పొందుతారు. దర్పం, డంబం లాంటి అసుర గుణాలు, దర్పం, ఎక్కడైనా దర్పం ప్రదర్శిస్తారు. అసుర గుణాలు అనమాట. ఈ డంబం, గొప్పలు చెప్పడం, ఇవన్నీ పెరిగిపోతాయి. నేను కాదు, పరమాత్ముడే చేయిస్తున్నాడని మనం నిమిత్తము అనే మాట మర్చిపోకూడదు. ఇవన్నీ ఎన్ని చేసినా, ఎంత మనం సంపాదించినా, మనం ఎంత పెరిగినా మనం కాదు, పరమాత్ముడే మనం చేయించాడు, మనకి ఇచ్చాడనే ఒక మాట మనకు ఉండాలి. అదే జ్ఞానంతో, నిమిత్త భావంతో ఉండాలి. నిరహంకారిగా ఉండాలి. దీనికి ఆత్మవిజయే మార్గం. ఇలా ఉండాలంటే ఏంటి, నేను దేహాన్ని కాదు, ఆత్మని, అందరి యందు ఉన్న ఆత్మ ఒకటే, నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం, దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడని నిమిత్త మాత్రంగా ఉండాలి. కానీ ఇలా అహంకారం పెంచుకుంటూ వెళ్ళకూడదు. ఈ గుణాలన్నింటినీ, అహంకార, మమకారాలు, ఇవన్నిటినీ ఎన్నో ఒకదానికోటి చాలా పెరుగుతాయి. ఒకటి పెరిగిందంటే ఇంకా ఒకటి వచ్చి చేస్తాయి అన్నమాట. దీన్ని గమనించుకుంటూ మనం ఆత్మవిద్యే దీనికి పరిష్కారం. ఆత్మ నేనని ఎప్పుడైతే తెలుసుకున్నాం, ఇవన్నీ పడిపోతాయి, పేకమేళ్ళలో కూలిపోతాయి గుణాలన్నీ. అందుకని మనం ధ్యానం వైపు వెళ్ళాలి, ధ్యానం వినాలి, బాల్యం నుంచే వినాలి. సరేనా? రేపు ఇంకో విషయం చెప్పుకుందాం.